వెల్కమ్ టు అగ్మాక్స్. మన జీవన విధానంలో చెరువులు, కాలువలు మరియు నిలువ నీటి వనరులు చాలా కాలంగా ప్రకృతి పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో వాటిలో అనేక రకాల కలుపు మొక్కలు పెరిగి నీటి వనరులపై చెడు ప్రభావం చూపుతున్నాయి. అలాంటి వాటిలో గుర్రపు డెక్క అనే కలుపు మొక్క ముఖ్యమైనది. ఇది విదేశాల నుండి మన దేశానికి వచ్చిన మొక్కగా ఇప్పుడు వేగంగా విస్తరిస్తూ రైతులకు, మత్స్యకారులకు మరియు పర్యావరణానికి సమస్యలు కలిగిస్తోంది. ఇలాంటి మొక్క వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయా? అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుర్రపు డెక్క నీటిపైన తేలియాడుతూ నీటిలోని పోషకాలను పీల్చుకుంటుంది. వేరు భాగంలో ఉండే తేలికపాటి కణజాలం వల్ల ఈ మొక్కకు నీటిపైన తేలియాడే గుణం ఉంటుంది. మొదటగా చెరువుల్లో, కాలువల్లో ఒక్కో మొక్కగా కనిపిస్తుంది. కానీ శాఖీయోత్పత్తి ద్వారా వేగంగా వ్యాప్తి చెంది పూర్తిగా చెరువులు, కాలువల నుండి విస్తరిస్తుంది. శాఖీయోత్పత్తి ద్వారా మాత్రమే కాకుండా ఈ మొక్క పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేయటం ద్వారా కూడా ప్రవర్ధనం చెందుతుంది. ఈ విధంగా ఉత్పత్తి చేయబడిన విత్తనాలు చెరువుల్లో నీరు తక్కువగా ఉండే కాలంలో నిద్రావస్థలో ఉండి నీరు బాగా నిల్వైన తర్వాత మొలకెత్తి ఈ కలుపు మొక్క మళ్లీ విస్తరించడానికి అవకాశం కలుగజేస్తాయి. శాఖీయోత్పత్తి ద్వారా తల్లి మొక్క నుండి వేరు అయిన చిన్న మొక్కలు తేలియాడుతూ నీటిలో ప్రవహించి ఈ కలుపు మొక్కలు కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి దోహదం చేస్తాయి. భారతదేశంలో ఈ మొక్క సుమారు 20 లక్షల హెక్టార్ల నీటి వనరుల్లో విస్తరించినట్లు అంచనాగా ఉంది. ఈ కలుపు మొక్క నియంత్రణకు వివిధ రకాలైన కలుపు నివారణ రసాయనాలు, జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ వేగవంతమైన ప్రత్యుత్పత్తి, నీటి ప్రవాహంతో పాటు పంట కాలువల్లో, చెరువుల్లో కలుపు మందులు పిచికారీ చేయడానికి అవకాశం లేకపోవటం వంటి కారణాల వలన, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందే గుణాల వలన ఈ కలుపు మొక్క నివారణ కష్టసాధ్యంగా మారింది. గుర్రపు డెక్కను కలుపుగా భావించి నివారించడానికి ఒక అంశమైతే ఈ కలుపును ఒక వ్యవసాయ జీవ వనరుగా వాడుకొని మల్చింగ్, సేంద్రియ ఎరువుల తయారీ వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటల ఉత్పాదకతను పెంపొందించటం ఇంకొక విధానం. గుర్రపు డెక్కను పచ్చి రొట్ట ఎరువు, మల్చ్గా వాడటం, గుర్రపు డెక్కను ముక్కలుగా కోసి పొలంలో దున్నించి లేదా నేరుగా నేలపై మల్చ్గా వాడవచ్చు. గుర్రపు డెక్కను మల్చుగా వాడటం వల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే పచ్చిరొట్ట ఎరువుగా నేలకు పోషకాలను అందిస్తుంది, నేల నిర్మాణాన్ని అభివృద్ధి పరుస్తుంది, నేల నుండి తేమ ఆవిరి రూపంలో నష్టపోకుండా కాపాడుతుంది, అధిక వర్షాల వల్ల కలిగే నేల కోతను అరికడుతుంది. మల్చింగ్ ప్రక్రియ వల్ల మొక్కల వనరుల మధ్య సూర్యకాంతి ప్రవేశించక కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా గుర్రపు డెక్కతో మల్చింగ్ చేయటం వల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం పెరిగి నీటి నిలువ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం గుర్రపు డెక్క మల్చింగ్ ప్రక్రియ వల్ల మైక్రోరైజల్ శిలీంధ్రాలు వేర్లలో సహజీవనం చేస్తూ మట్టిలోని భాస్వరాన్ని పోషించే శక్తిని పెంపొందిస్తాయి. 25 నుండి 30 టన్నుల పచ్చి గుర్రపు డెక్క విత్తనాలు నాటిన తర్వాత లేదా నాట్లు వేసిన తర్వాత ముక్కలుగా కోసి 1 హెక్టార్కు మల్చుగా ఉపయోగించవచ్చు. గుర్రపు డెక్కను ఉద్యాన పంటలకు మల్చుగా ఉపయోగించవచ్చు. వరి సాగులో మరియు జొన్న, ఉల్లి, క్యారెట్, మొక్కజొన్న, బఠానీ, చిలగడ దుంప మరియు సోయాబీన్లో కూడా వేయవచ్చు. కానీ టమాటా, పొట్లకాయ మరియు బెండ సాగులో వాడకూడదు. ఉష్ణమండల ప్రాంతాల్లో సేంద్రియ పదార్థం కుళ్ళటానికి తక్కువ సమయం పడుతుంది కనుక భారతదేశంలో ఈ గుర్రపు డెక్కను సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగించవచ్చు. ఇది నేలలోని కర్బన శాతాన్ని పెంచుతుంది. ఈ కర్బనం వల్ల నీరు నిల్వ ఉంచి పంటకు అందేలా చేస్తుంది. పోషకాలు నిల్వ ఉంచి పంటకు నెమ్మదిగా అందిస్తుంది. నత్రజని, పొటాష్ మరియు భాస్వరం వంటి ముఖ్యమైన పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. నేల నిర్మాణాన్ని పెంపొందిస్తుంది. గుర్రపు డెక్కకు నీటిలోని లోహాలను తీసుకునే గుణం ఎక్కువ కనుక ఈ సేంద్రియ ఎరువుల తయారీ కొరకు మురుగునీటిలో పెరిగే గుర్రపు డెక్కను ఉపయోగిస్తే భార లోహాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువు తయారీకి గుర్రపు డెక్కను 4 నుండి 5 రోజులు ఎండనివ్వాలి. మొక్కల లభ్యతను మరియు ఎరువు ఉపయోగించే పొలాలకు దగ్గరగా ఉండే అనువైనటువంటి తయారీకి అనుగుణంగా ఎక్కువ ఖాళీ స్థలం కలిగి ఉండి తడి ఆరిపోనీయకుండా చూసుకోవాలి. ఎరువు తయారీకి వాడే ప్రాంతం క్రిమికీటకాలను ఆకర్షిస్తుంది కనుక ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండాలి. గుంత అడుగు భాగంలో గుర్రపు డెక్క కాడలు లేదా చెరకు కాడలు, కంది కట్టెలు పరచాలి. దీనివల్ల ఎరువుకు గాలి తగులుతుంది. ఎండిన గుర్రపు డెక్కను చిన్నగా 2 నుండి 5 సెంటీమీటర్లతో ముక్కలుగా కోయాలి.
20 సెంటీమీటర్ల ఎత్తు వరకు గుర్రపు డెక్క లేదా ఇతర కూరగాయల వ్యర్థాలు పేర్చాలి. దీనిపైన 5 సెంటీమీటర్ల ఎత్తు పశువుల ఎరువు, మట్టి వేయాలి. ఈ విధంగా భూమిపై 2 మీటర్ల ఎత్తు వరకు కుప్పగా వనరులు పేర్చాలి. కుప్పను పేర్చడం వీలైనంత త్వరగా 1 వారంలోగా పూర్తి చేయాలి. 2 లేదా 3 వారాల తర్వాత కుప్పను లోపలి భాగం బయటకు, బయటి భాగం లోపలకు పోయేటట్లు తిరగేయాలి. గుంత పైభాగంలో ఉండే ఎండిన వాటిని తడిచేసి గుంత మధ్యలో వేయాలి. ఈ ప్రక్రియను 3 వారాల తర్వాత మళ్ళీ చేయాలి. ఈ విధంగా 75 నుండి 90 రోజుల్లో నల్లని ఎరువుగా తయారవుతుంది. ఎరువు తయారీకి ఎక్కువ సమయం పడుతుంటే పశువుల పేడ, నీరు 1:4 పరిమాణంలో కలిపి చల్లాలి. గుర్రపు డెక్క సేంద్రియ ఎరువు తయారీలో పశువుల ఎరువు వాడకం వల్ల పోషకాలు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పశువుల ఎరువు లేకుండా గుర్రపు డెక్క సేంద్రియ ఎరువు అధిక దిగుబడులను మరియు లాభాలను అందించలేదు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే గుర్రపు డెక్క వేరు భాగంలో ఉండే తేలికపాటి కణజాలం వల్ల ఈ మొక్కకు నీటిపైన తేలియాడే గుణం ఉంటుంది. మొదటగా చెరువుల్లో, కాలువల్లో ఒక్కో మొక్కగా కనిపిస్తుంది. శాఖీయోత్పత్తి ద్వారా మాత్రమే కాకుండా ఈ మొక్క పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేయటం ద్వారా కూడా ప్రవర్ధనం చెందుతుంది. భారతదేశంలో ఈ మొక్క సుమారు 20 లక్షల హెక్టార్ల నీటి వనరుల్లో విస్తరించినట్లు అంచనాగా ఉంది. గుర్రపు డెక్కను పచ్చి రొట్టె ఎరువుగా నేలకు పోషకాలను అందిస్తుంది. నేల నిర్మాణాన్ని అభివృద్ధి పరుస్తుంది. నేల నుండి తేమ ఆవిరి రూపంలో నష్టపోకుండా కాపాడుతుంది. క్రమం తప్పకుండా గుర్రపు డెక్కతో మల్చింగ్ చేయటం వల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం పెరిగి నీటి నిలువ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. 25 నుండి 30 టన్నుల పచ్చి గుర్రపు డెక్క విత్తనాలు నాటిన తర్వాత లేదా నాట్లు వేసిన తర్వాత ముక్కలుగా కోసి 1 హెక్టారుకు మల్చ్గా ఉపయోగించవచ్చు. వరి సాగులో మరియు జొన్న, ఉల్లి, క్యారెట్, మొక్కజొన్న, బఠానీ, చిలగడదుంప మరియు సోయాబీన్లో కూడా వేయవచ్చు. కానీ టమాటా, పొట్లకాయ మరియు బెండ సాగులో వేయకూడదు. నత్రజని, పొటాష్ మరియు భాస్వరం వంటి ముఖ్యమైన పోషక పదార్థాలు కలిగి ఉంటుంది.